చెబితే చెప్పానంటారు గాని పాయసం లేకుండా పూజలా? నేనుండి సరిపోయింది గాని లేకపోతే మీరీ పనులన్నీ చేయగలిగి ఉండేవారా చెప్పండి? అమ్మా అమ్మ తమరింకా తయారు కాలేదే? తమరు నివేదన గురించి ఆలోచించకండి. పూజకి ఉత్సవానికి సరిపోయేలా అన్నీ సిద్ధం చేశాను. తయారవడం ఎంతసేపమ్మా? ముందు బయటికి వెళ్ళి అక్కడ ఏర్పాట్లు చూసొద్దాము. ఇంకా అలకడాలే పూర్తవలేదు. ముగ్గులు పెట్టాలి, పూలు కట్టాలి. ఈ గణాలు వీరి పనులు చూస్తుంటే వారికేదో పెద్ద శిక్ష వేసినట్లుందే గాని ఉత్సాహం లేదు. అంటే అన్నానంటారు గాని మహాదేవుడు నిమ్మకు నీరెత్తినట్లు ధ్యానంలో కూర్చున్నారు. మాతా, ఈ పూలు ఎక్కడ పెట్టాలి? ఇక్కడ లేక? నేను మాట చెప్పనా పుత్రి? నిజానికి నేను ఈ రోజు ఏమీ మాట్లాడకూడదని అనుకున్నాను, కానీ అడగక తప్పట్లేదు. ఉత్సవం జరగాల్సిన భవనం ఉండాల్సింది ఇలాగేనా? మండపం లేదు, తోరణాలు లేవు, పూల మాలలు లేవు. ఏంటిదంతా? ఉన్నాయి మాతా, తమరేమాత్రం చింతించకండి. మేము తగిన ఏర్పాట్లు చేస్తున్నాము. చూడండి, మన గణం ఎంత శ్రద్ధగా మెట్లు తుడుస్తున్నాడో. అంతేకాదు, ఇది పూర్తవగానే ఈ పూలతో మేమందరం ఈ ప్రదేశాన్ని అలంకరిస్తాము మాతా. నంది, ఈ రోజు దేవతలు, యక్షులు, గంధర్వ, కిన్నర, కింపురుషులు వస్తున్నారు. వారికి ఈ పూలు ఏం సరిపోతాయి? కాని మాతా, దేవాది దేవతలంతా ప్రతిరోజు మహాదేవుడి దర్శనానికి వస్తుంటారు. వారొస్తున్నారని మేమెప్పుడూ కైలాసాన్ని పూలతో అలంకరించలేదు. అంటే అన్నానంటారు గాని ఈ రోజు జరిగేదేమీ మామూలు ఉత్సవం కాదు. పార్వతీనందనుడి నామకరణ మహోత్సవం. చాలా పెద్ద ఉత్సవం. పుత్రి పార్వతి, నీ నామకరణ మహోత్సవం జరిగినప్పుడు మన రాజభవనం అంతా మిలమిలా మెరిసిపోయేలా అలంకరించాము. ఎక్కడ చూసినా నవరత్న హారాలు అలంకరించినట్లుండేది. ఎంత భవ్యమైన ఉత్సవం అంటే ఆనాటి వైభవాన్ని ఈనాటికి వేణోళ్లా చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ చూస్తుంటే ఎలా కనిపిస్తుందో చూడు. మామూలు పండగ వాతావరణం కూడా లేదు. ఈ 4 పూలు సరిపోతాయా ఇంత భవనానికి? శాంతం వహించండి మాత, కంగారు పడకండి. తమరు నిశ్చింతగా ఉండండి. ఈనాటి ఉత్సవం నా నామకరణం కంటే ఎంతో వైభవంగా దివ్యంగా జరుగుతుంది. నీలకంఠ, చిన్న పక్షి ఇది మా పుత్రుడి నామకరణ మహోత్సవము. ఇందులో ప్రకృతి యావత్తు పులకించిపోవాలి. అదే స్వయంగా ఉత్సవానికి ఏర్పాట్లు చెయ్యాలి. ఇదేనమ్మా నా కోరిక.
అమ్మా ప్రియపుత్రుడా, సర్వమంగళకారక, చూసారా అమ్మా, తమరి పుత్రుడు స్నానం పూర్తి చేశాడు. ఎంత ఆహ్లాదంగా ఉందో. మ్మ్. ఎంత బాగా తీర్చిదిద్దారు. అమ్మా, ఈరోజు మన భవనం చాలా అందంగా కనిపిస్తోంది. ఈ ఫలాలు అందంగా ఉన్నాయి, మధురంగా కూడా ఉంటాయి. వీటి రుచి చూడాల్సిందే. ఆగుపుత్రా, ఏమైందమ్మమ్మ గారు? తమరు నన్నెందుకు ఆపుతున్నారు? మరీ ఇంత ఆత్రం పనికిరాదు. పూజలంటే పద్ధతి సంప్రదాయాలు ఉంటాయి. ఈ రోజు పూజ సంపన్నమయ్యేంత వరకు భోజనం చేయకూడదు. అవును పుత్రా, అమ్మమ్మ మాటలు బంగారు మూటలు. ఈ రోజు నేను చెప్పేంత వరకు నువ్వు పలహారం కూడా చేయకూడదు. అర్థమైందిగా? అవునమ్మా, స్పష్టంగా అర్థమైంది. మాత, అతిథుల ఆగమనం ప్రారంభమైంది. మరచిపోవద్దు వృద్ధ నారసింహిక. ఆ బాలుడు మహాదేవుడు పార్వతీదేవిల పుత్రుడు. మీరే మర్చిపోయారు అసుర సామ్రాట్ సింధూరా. సాక్షాత్తు బ్రహ్మదేవుడి పుత్రుడు మీరు. మీరే స్వయంగా మీ తండ్రి సృష్టికర్తైన బ్రహ్మదేవుణ్ణి కూడా భయంతో గడగడలాడించారు. ఇప్పుడు నేను తమరిని నా చేతుల్లో బిగించి పరీక్షిస్తాను. తమరిచ్చిన ఈ శక్తులు నిజంగానే పనిచేస్తాయో లేదో. నీ మాటలు సమంజసంగా ఉన్నాయి సింహిక. బ్రహ్మదేవుడి శాపం ఉంటే ఏమైంది? వారి వరం పొందిన వాడిని నేను సింహిక. శత్రువు ఎంతటి వాడైనా నా బాహుబంధనంలో పిండి చేయగలను నేను. శత్రువు మస్తిష్కంపై నియంత్రణ పొంది తనని అంతం చేయగలను నేను. నేను ఆ బ్రహ్మదేవుడి పుత్రుడను. ఆ బాలుడు నన్ను ఏమీ చేయలేడు సింహిక, ఏమీ చేయలేడు. ఎక్కడున్నాడు ఆ దుష్ట బాలుడు? భృగు మహర్షి, కార్యక్రమాన్ని ఆరంభించండి. మైనాదేవి, తమరి మనవడిని తీసుకురండి. కార్యక్రమము ఆరంభిద్దాం. ఇప్పుడు ఆ దూర్త బాలుడు నా ముందుకొస్తాడు. ఇక్కడ ఇంత ఆలస్యం ఎందుకు జరుగుతోంది?
కనపడటం లేదా బాలుడు? ఈ బాలుడిపై ఒక్కసారి నా దృష్టి పడిందంటే చాలు, అప్పుడు అర్థమవుతుంది నేనంటే ఏమిటో. తనే నా బాలుడు. తను చాలా చిన్నవాడు, బలహీనుడు. నేనే అనవసరంగా భయపడ్డాను. దేవతలంతా వచ్చారు ఇక్కడికి. మీ అందరికీ నా ప్రణామాలు. శ్రీ మహావిష్ణువైన మామగారికి, మేనత్త శ్రీ మహాలక్ష్మీదేవికి ప్రణామాలు. శుభమస్తు అల్లుడా. పెద్దమామ బ్రహ్మదేవుడికి, మేనత్త సరస్వతీదేవికి మీకు కూడా నమస్కారాలు. ఎందరో మహర్షులు నన్ను ఆశీర్వదించడానికి రావటం నా అదృష్టం. దేవేంద్రుల వారికి కూడా నా ప్రణామాలు. పూల సౌందర్యాన్ని ఎవరూ హరించలేరు, అలాగే ముళ్లకు సౌందర్యాన్నెవరూ సమకూర్చలేరు. అలాగే ఈ బాలుడి విషయంలో కూడా. బాలుడు తన తల్లిదండ్రులు తమ ఆసనాలను అలంకరించండి. ముందుగా ముస్తాబు చేయాలి. బాలుడి మేనత్త తనకి కాటుకు పెట్టాలి. ఇంకా బాలుడికి నామకరణం చేయాలి. అది అంతకన్నా ముందు నాకు ఆడపడుచు కట్నం ఇవ్వాలి మా సోదరుడి నుండి. మాతా, మనం ఇంకా నామకరణ కార్యక్రమం ఆరంభం చేయవచ్చా? మా పుత్రుడిగా పేరు పొందుతాడు.